మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది. కానీ కడప జిల్లాకు చెందిన కూటమిలోని ఆ రెండు పార్టీల నేతలకు ఇంకా అధికారం రానట్టుంది. అధిష్టానాలు ఎమ్మెల్యేలు పట్టించుకోక దిశానిర్దేశం చేసేవారు లేక దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడిందట కడప జిల్లా కూటమి నాయకులకు. కోటరీలోని వ్యక్తులకు తప్ప అసలు సొంత పార్టీలోని సీనియర్ నాయకులకే దిక్కు లేకుండా పోయిన దుస్థితి టీడీపీలో ఏర్పడిందంటున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ నేతల గురించి పట్టించుకునేవారే లేరని ఆ పార్టీలోని నాయకులే గుసగుసలాడుతున్నారట. జిల్లాలోని నేతలకు నిర్దిష్ట ప్రణాళిక, స్పష్టమైన సూచనలు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళినా ఏ పని కావడం లేదన్న నిర్వేదం వెలుబుచ్చుతున్నారట నాయకులు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తుతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. వీరి లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో అహోరాత్రులు శ్రమించారు. వీరి శ్రమకు తగ్గట్టుగానే ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఇదంతా బాగానే ఉన్నా ఏ లక్ష్యంతో అయితే ఎన్నికలకు ముందు పనిచేశారో ఆ లక్ష్యం పూర్తవుతూనే కాడి నేలకు దించేశారనే విమర్శలు గుప్పమంటున్నాయి. ఎమ్మెల్యేలుగా ప్రమాణాలు చేశారు. ఉమ్మడి జిల్లాలో రాయచోటికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి, బీజేపీ ఎమ్మెల్యేకు విప్ పదవులు దక్కాయి. ఓడిన వారు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. కానీ విజయానికి చిత్తశుద్ధితో కృషి చేసిన కార్యకర్తలను, నాయకులను గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గెలిచిన నాయకులు కేవలం తమ కోటరీలోని వ్యక్తులకు, బంధుగణానికి తప్ప తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదనే నిర్వేదం చాలామంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడి చొరవ, త్యాగంతోనే కూటమి ఏర్పడిందని, పార్టీ అధికారంలోకి వచ్చిందని ఢంకా బజాయించి చెప్పుకుంటున్నారు జనసేన పార్టీ నేతలు. కేంద్రంలో తాము అధికారంలో ఉండబట్టే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. పైకి గొప్పలు చెప్పుకుంటున్నా తమ స్థితిని తలుచుకుంటూ నేలచూపులు చూస్తున్నారట కూటమి పార్టీల కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు. ఉమ్మడి కడప జిల్లాలో ఈ రెండు పార్టీల నేతలు ఎంత భుజాలు చర్చుకుంటున్నా వారిని ఇక్కడ పట్టించుకునేవారే లేరంటున్నారు. జిల్లాలో పేరుకే కూటమి గాని అంతా తెలుగుదేశం ఎమ్మెల్యేలది, నేతలదే హవా కొనసాగుతోందన్న ప్రచారం ఉంది. కూటమి భాగస్వామి పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన నేతలను పలకరించిన పాపాన పోలేదని ప్రతివారితో గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన వారి పనులు ఒక్కటి కూడా జరగటం లేదని, తమ పరిస్థితి అధినేతలకు చెప్పుకునే మార్గమే కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మా గురించి కూడా పట్టించుకోండి మహాప్రభువు అంటూ టీడీపీ నేతల దగ్గరికి వెళ్లినా వారు వీరితో మాట్లాడటం కూడా బరువే అన్న చందంగా వ్యవహరిస్తున్నారట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి అటుంచితే జన సైనికులు, కమలనాథుల పరిస్థితి చోద్యం చూడటం తప్ప చేసేదేమీ లేదన్నట్టయిందట. ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ విజయం సాధించారు. అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే పేరుకు మాత్రమేనన్న టాక్ ఉంది. అక్కడంతా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డిదే నడుస్తుందంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులదే పెత్తనం అని ఆ ప్రాంతంలోని జనసేన నేతలే గగ్గోలు పెడుతున్నారట. ఇక రాజంపేట నియోజకవర్గంలో జనసేనతో పాటు బీజేపీకి కూడా పట్టుంది. అయితే అక్కడ ఆ పార్టీ నేతలను పట్టించుకునేవారే కరువయ్యారట. వారు తమ సమస్యల్ని చెప్పుకోవడానికి నాయకులెవరూ లేకపోవడంతో అగమ్య గోచరంగా ఉన్నారట. ఇక జిల్లా కేంద్రమైన కడపలో బీజేపీ, జనసేన బలంగా ఉన్న పార్టీ కార్యక్రమాలు జెండాలు పట్టుకోవటం, తోరణాలు కట్టుకోవడం మినహా ఏమీ లేదట. తమకు ఏ పని పాడా లేదన్నట్లు పరిస్థితి తయారైందని నేతలు చెప్పుకోవడం తరచుగా కనిపిస్తోంది. నిత్యం తమ దగ్గరికి ఎంతోమంది తహసీల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లు ఇలా ఇతర కార్యాలయాల్లోనూ పనులు ఉన్నాయంటూ వచ్చే కార్యకర్తలు, అభిమానులకు తమ పరిస్థితి చెప్పలేక తప్పించుకు తిరిగే దౌర్భాగ్యం ఏర్పడిందట. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి భాగస్వామ్య చిన్న పెద్ద నేతలను పట్టించుకునే నాతులే లేరట. అధికారంలోకి వచ్చి కొంతకాలమే కదా అయింది, చూద్దాంలే అని నాయకుల సమాధానాలతోనే కాలం గడిచిపోతోందట. కాగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల పనులేమో జరిగిపోతున్నాయట. ప్రస్తుతం అధికార ఎమ్మెల్యేల బంధువులు, రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ భాగస్వాములుగా ఉన్న వైసీపీ నాయకులకు మాత్రమే పనులు జరుగుతున్నాయట. కానీ తమ పనులు జరగటం లేదంటూ లబోదిబోం అంటున్నారు కొంతమంది జనసేన, బీజేపీ నాయకులు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ పనులు కాక, ప్రాధాన్యం లేక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారట. కాలం మారదా, తమ అవసరం రాకపోదా అన్న సమాధానం తమకు తామే చెప్పుకుని పైకి రాజీ పడిపోతున్నారట. ఏదేమైనా ప్రత్యర్థిని మట్టి కరిపించి అధికార మార్పు కోసం పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు మంచి రోజులొస్తాయని ఎదురుచూడటమే పరమావధిగా మారిందంటున్నారు.
చూడాలి, కూటమి పార్టీల అధినాయకులు స్పందించి కింది స్థాయి నాయకుల గోడు వింటారేమో.